నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు సీఎంతో పాటు ఉన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలో చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే జాతిపితకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు తెలిపారు. మత సామరస్యాన్ని చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. మహాత్మాగాంధీ 76వ వర్ధంతి వేడుకలు హిమనీ సెంటర్ వద్ద ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దేశ సంపదలను దోచుకున్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు శాంతియుతమైన పోరాటాల ద్వారా గాంధీ కృషి చేశారన్నారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ అని ఆర్ఎస్ఎస్ గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. అనేక రకాల ఉద్యమాలతో ప్రజలను మేల్కొల్పిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ కోరారు. ఏం విలువలు ప్రతిపాదిస్తే ఏం మంచి చేయకపోతే ఆయన చంపారు. మత సామరస్యం కావాలన్నందుకు ఆయన చంపారు. కులాలు పోవాలన్నందుకు ఆయన చంపారు. స్త్రీ పురుష సమానత్వం కావాలని చంపాడు. భారతదేశం గొప్పగా ఉన్నందుకు ఆయన చంపారు. అలాంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలని మననం చేసుకొని మళ్ళీ ఒకసారి పునర్పరీక్షణ చేసుకొని ఈ నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేది మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క భావన. మహాత్మాగాంధీ 76వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక రంగాల్లో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతరాలు లేని సమాజం రావాలంటే గాంధీ సిద్ధాంతాలను పాటించాలన్నారు. దేశానికి మంచి చేసిన వ్యక్తి సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ స్వదేశీ ఉద్యమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో స్థాపించాలి కానీ ఇది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో నడిచినటువంటి సంస్థ. ఆ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి గాడ్సే గారు మహాత్మా గాంధీని హత్య చేశాడు. ఇవాళ ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ గాడ్సేని పూజిస్తున్న వారసులు ఎవరయ్యా అంటే ఇవాళ నరేంద్ర మోడీ, మరి అమిత్ షా. ఈరోజు కూడా ఒకవైపున గాడ్సేకి దండేస్తారు, ఒకవైపున మహాత్మా గాంధీకి దండేస్తున్నారంటే భారత జాతిని ఎంత మోసం చేస్తున్నారో ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా మహానుభావుడు చూపించినటువంటి జాతికి సంఘటిత చేయడంలో అనేకమైన కార్యక్రమాలు, అది ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఉప్పుకి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం, భారత జాతి మీద దుర్మార్గమైన మరి ఆలోచన చేస్తూ ఉంటే క్విట్ ఇండియా అని చెప్పి భారతదేశాన్ని వదిలేయాలని అని చెప్పి మరి స్వదేశంలో తయారైన వస్తువులే కొనుక్కోవాలనేటటువంటి దానిలో భారత జాతిని సంఘటితం చేసినటువంటి మహానాయకుడు శ్రీ మహాత్మా గాంధీ గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన చేపట్టాయి. సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడగని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ కు రాజధాని ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు మల్లికార్జునరావు, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రాధాకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకేతర హోదా లేదు, విభజన హామీలు లేవు, రాజధానికి నిధులు లేవు. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా కనీసం తాను శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా కొనసాగించమని చెప్పేటటువంటి మనసు కూడా లేనటువంటి రాక్షసంగా ప్రధానమంత్రి ఉన్నాడు. గత
10 సంవత్సరాలుగా ఆనాడు చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఈ రాష్ట్రంలో సిపిఐ ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంది. అందుకనే సిపిఐ హోదా సాధన సమితి సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ రోజున దీక్షలు చేశాం. భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 3వ వార్డ్ బాలాజీనగర్ 0 లైన్లో సీసీ మరియు బీటీ రోడ్లను పరిశీలించారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టావని, జగనన్న ప్రభుత్వం వచ్చాక అభివృద్ది సంక్షేమాలు నిరుపేద గడప వద్దకే అందుతున్నాయని నూరి ఫాతిమా అన్నారు. సుమారు ₹1 కోట్ల వ్యయంతో సీసీ మరియు బీటీ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ది పదంలో దూసుకుపోతూ ఉంటే ఈ అభివృద్దిని టీడీపీ నేతలు ఓరలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుని టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. జిల్లాలోని పంచాయతీ సర్పంచుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచుల సంఘం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సర్పంచులు పాల్గొని నిరసన తెలిపారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేసిందన్నారు. 8,600 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్దిని అటకెక్కించారన్నారు. పంచాయతీ నిధులను దారి మళ్లించి సర్పంచులను విగ్రహాలుగా మార్చారన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులను దోచుకోవడం కోసమే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి గ్రామ సర్పంచుల 16 డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సర్పంచుల మీద కానీ, ఎంపీటీసీల మీద కానీ, జడ్పీటీసీల మీద కానీ నీకు ఏ మాత్రం కనికరం లేదు. మరి పాము కనుక తన పిల్లలు తను తిన్నట్టే గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, మరి నిన్నునమ్మి వచ్చిన గ్రామ సర్పంచులను, జడ్పీటీసీలను, మరి ఎంపీటీసీలను కూడా నీ కబంధ హస్తాల్లో కబళించి మరి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి గ్రామ పంచాయతీలను పనికిరానికుండా చేసిన ఘనత నీకే దక్కుద్ది. గ్రామాల అభివృద్ధి జరిగితేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఒక కుటుంబానికి డబ్బులు పడేసి ఓట్ల కోసం, దయచేసి ఓట్ల కోసం పథకాలు, ఇష్టం వచ్చిన పథకాలు ఇచ్చేసి గ్రామాలను మాత్రం అట్టడుక్కి తొక్కవద్దు. అలాగే మా నియోజకవర్గంలో దాదాపు 3 మండలాలు, చేబ్రోలు, కాకాణి ప్లస్ చేబ్రోలు, కాకాణి, పొన్నూరు మండలం. ఈ 3 మండలాల్లో 54 గ్రామాలు ఉన్నాయి. ఈ 54 గ్రామాల్లో మెయిన్ సమస్య ఏమంటున్నారంటే సైడ్ డ్రైన్స్, రైతులకు వచ్చేటప్పటికి డొంక రోడ్లు. ఈ సమస్యలు ఏమీ పరిష్కారం కాల. తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ మహాత్మాగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా తూర్పు టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకల్ల సత్యం, తల్లం సత్యనారాయణ, చితిరాల హేమంత్, డోగిపత్తి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాటిస్తూ భారతదేశ అభివృద్ధికి, భారతదేశ స్వాతంత్ర ఫలాలను ప్రతి పేదవాడికి అందించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి అహింస కానీ, రాజ్యాంగ విలువలు కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ తొంగలో తొక్కుతూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చేటువంటి విధంగా ఒక ఔన్నత్యాన్ని, ఒక ప్రజల కోసం చేసేటువంటి తపనతో ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలోనే జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆశయాలను, ఆయన స్ఫూర్తిని కొనసాగించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హిమని సెంటర్ వద్ద జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలను బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ సిద్ధాంతాలను కాపాడుకునే పరిస్థితి దేశంలో తలెత్తిందన్నారు. గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. మరి మహాత్మా గాంధీ మరి బహుజనులకి దూరం చేయటానికి ఎంతోమంది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎన్నో
కుట్రాలు చేస్తుంది. గాంధీని కూడా బహుజనులు కాపాడుకునే రోజులకు దగ్గర పడ్డాయి. ఎందుకంటే గాంధీని పూజ ఇవ్వకండి, గాడ్సేని పూజ అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక క్లాసుల్లో ఇటు అనేది చాలా బాధాకరం. గాంధీ కూడా ఆయన వంతు ఎంతో దేశ భవిష్యత్తు కోసం పనిచేసి అందరిని ప్రేమించిన వ్యక్తి గాంధీ కూడా. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా గాంధీని ప్రేమించాల్సిందిగా కోరుకుంటున్నాం. గత 4 రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలు ముగిశాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం జరిగిన ముగింపు ప్రార్థనలో బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. దేవుని కృపతో బైబిల్ మిషన్ దినదినాభివృద్ధి చెందుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మహోత్సవాలు నిర్వహణ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అమలుపరచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలం నుంచి చలవ పందిల మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి రసాయనాలు మిళితం కాని బియ్యాన్ని ఆహారంగా వినియోగించాలని తెలిపారు. అపరిమితమైన విశ్వాసంతో హాజరవుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బైబిల్ మహోత్సవాలు విజయవంతంగా జరిగినందుకు ఫిబ్రవరి 4వ తేదీన విజయోత్సవం నిర్వహిస్తున్నట్లు కిరణ్ పేర్కొన్నారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానమును దయచేయును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడకు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహాయము, సహవాసము, నింపుదల, ఆదరణ, నడిపింపు, తోడ్పాటు చేడి ఉన్న మనందరికీ ఈ మహోత్సవాలలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ఏకీవించిన ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండును గాక. పరలోకమున కీర్తి దేవానికే, ధరణియందున కీర్తి. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 2 రోజులుగా జరుగుతున్న గుంటూరు కళా పరిషత్ 26వ వార్షిక నాటక ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆర్ట్స్ విజయవాడ వారి డిమాన్క్రసీ, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి రంగుపడిద్ది, గంగోత్రి కాకాని వారి మాజీ యువకుల నాటికలను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభకు పరిషత్ గౌరవ సలహాదారు ఆలోకం పెద్దబ్బాయి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు వజ్జ రామలింగయ్య, వికాస్ శంకర్రావు, ప్రముఖ రంగస్థల నటుడు దర్శకులు ఎన్ రవీంద్రరెడ్డి హాజరై ప్రసంగించారు. నాటికలను కళా పరిషత్ ఉపాధ్యక్షుడు నాయుడు గోపి, కార్యవర్గ సభ్యులు పోవూరి శివరామకృష్ణ పర్యవేక్షించారు. కళా పరిషత్ సభ్యులు కళాకారులను సత్కరించారు. ఎక్కడో తెలంగాణ నుంచి కరీంనగర్ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం దగ్గర నుంచి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడాను మరి అనేక పరిషత్తుల నుంచి ఔత్సాహిక కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. గత 2 రోజులుగా జరిగినటువంటి ప్రదర్శనను కూడా గుంటూరు నగర ప్రజలు విశేషంగా ఆదరించి దాదాపుగా హాలు నిండేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంతరించిపోతుంది అనుకుంటున్నటువంటి నాటకాలకి ప్రజలు ఉన్నటువంటి అపోహాన్ని తొలగిస్తూ నాటకాలకు కూడా మంచి ప్రేక్షకాదరణ ఉంది అని చెప్పేసి గత 2 రోజులుగా మేము ప్రదర్శించినటువంటి నాటకాలు రుజుపరుస్తున్నాయి. అదే ఈరోజు 3వ రోజు, చివరి రోజు.
లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 177వ ఆరాధన మహోత్సవాల్లో సంస్థ కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో యువ కళాకారులు ఔత్సాహిక కళాకారుల గాత్ర వాయిద్య లఘు కచేరీలు ఆర్తులను అలరించాయి. 45 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహోత్సవాలలో ప్రధాన కచేరీల్లో భాగంగా జరిగిన గాత్ర సంగీత సభలో విదూష శాంతుల సుబ్రహ్మణ్యన్ వేణుగాన కచేరీ నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.